IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడ పర్యటనకు అయితే రాబోతూ ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం విజయవాడ చేరుకుని జగ్గయ్యపేటలో కూటమి నేతలు చెందినటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతల దాడిలో గాయపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తను అయితే పరామర్శ చేయబోతున్నారు. ఆ తర్వాత శుక్రవారం నాడు నంద్యాల జిల్లా అయితే వెళ్ళబోతున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి సుబ్బారాయుడిని ప్రత్యర్థులు హత్య అయితే చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కారణాలతోనే ఈ హత్య జరిగిందంటూ కూడా ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. కావాలనే కక్ష కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి సుబ్బారాయుడిని కూటమి నేతలు చంపారంటూ కూడా వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు సుబ్బారాయుడు కుటుంబాన్ని అయితే పరామర్శ చేయబోతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారం రోజుల పాటు తాడేపల్లిలో ఉండి ముందుగా జగ్గయ్యపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శ చేయబోతున్నారు. శుక్రవారం నాడు నంద్యాల జిల్లా వెళ్ళి అక్కడ హత్యకు గురైనటువంటి సుబ్బారాయుడు కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ చేయబోతున్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో మరొకసారి పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. గతంలో ప్రతిపక్ష హోదా కావాలంటూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి తన భద్రత మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా తాజాగా పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. గతంలో తనకు ఏదైతే భద్రతను కల్పించారో అదే విధంగా భద్రతను కొనసాగించాలంటూ కూడా కల్పించాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించి కొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇటీవల వినుకొండ పర్యటనకు వెళ్తున్న తరుణంలో ప్రభుత్వం మరమ్మతులు గురైనటువంటి కారును కేటాయించడం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ భద్రతాపరమైనటువంటి లోపాలను కావాలనే కొంతమంది ఈ విధంగా చేస్తున్నారంటూ ఏపీ హైకోర్టు దృష్టికి ఈ పిటిషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. గతంలో తనకు ఏదైతే భద్రత కల్పించారో ఆ భద్రతను మళ్ళీ కల్పించాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తూ తాజాగా పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లకు అనేక పరిపాలన విషయంలో మార్గనిర్దేశం చేస్తూ కొన్ని కీలకమైనటువంటి సూచనలు అయితే చేయడం జరిగింది. ముందుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీని నంబర్ 1గా నిలిపే విధంగా కలెక్టర్లు కృషి చేయాలంటూ పిలుపునైతే ఇవ్వడం జరిగింది. మనసు పెట్టి పనిచేస్తే ఖచ్చితంగా దేశంలో ఏపీ నెంబర్ 1 రాష్ట్రం అవుతుందంటూ కూడా ఆయన ఆశాభావనంతో వ్యక్తం చేయడం జరిగింది. అక్టోబర్ 2వ తారీఖున విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 అనేటువంటి ఒక డాక్యుమెంట్ను రిలీజ్ చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అయితే తెలపడం జరిగింది. ఇక ప్రజాప్రతినిధులకి జిల్లా కలెక్టర్లు గౌరవం ఇవ్వాలని, ఏదైనా సమస్య విషయం గురించి ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్లకు తెలిపితే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కారం చూపించే విధంగా కలెక్టర్లు కృషి చేయాలంటూ కూడా పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఇది జిల్లాల కలెక్టర్లు ప్రజాప్రతినిధులకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలంటూ పరిపాలన విషయంలో ప్రజాప్రతినిధులు కలెక్టర్లు ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఆయన కొన్ని విధి విధానాలను మార్గదర్శకం అయితే చేయడం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ కూడా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం సభలో కేవలం ఒక అధికార పార్టీలే ఉన్నాయి కాబట్టి, ప్రతిపక్షం ఏది లేదు కాబట్టి, మొత్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా అధికార పక్షానికే చెంది ఉన్నాయి కాబట్టి, వైసీపీ పార్టీ మిగిలి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ కాబట్టి వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలంటూ కూడా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగట్లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. మునుపెన్నడూ కూడా ఎలాంటి ప్రజాస్వామ్య రాష్ట్రాల్లో ఈ విధంగా పరిపాలన జరగలేదు కాబట్టి ఎన్డీఏ కూటమి వచ్చిన దగ్గర నుంచే వికృతంగా రాజ్యాంగ పరిపాలన జరగట్లేదు అంటూ కూడా తమ్మినేని సీతారాం అయితే కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాంకేతిక పరంగా కాకపోయినా కూడా రాజ్యాంగ పరంగా ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ తమ్మినేని సీతారాం అయితే కోరడం జరిగింది. స్కిల్ క్యాంప్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయాలంటూ గతంలో ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఈ పిటిషన్ మీద తాజాగా ఈ రోజున విచారణ అయితే జరిగింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున లాయర్లు ఆ కోర్టు దృష్టికి కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే తీసుకురావడం జరిగింది. గతంలో ప్రభుత్వ లాయరు ఒకరుగా ఉన్నారు, ప్రస్తుతం ప్రభుత్వ లాయరు మారారు కాబట్టి ప్రభుత్వం నుంచి సూచనలు రావడానికి కొంత సమయం కావాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది కాబట్టి కేసును వాయిదా వేయాలంటూ కూడా ప్రభుత్వం తరపున లాయర్లు సుప్రీంకోర్టును అయితే కోరడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అందుకు అనుమతిస్తూ కేసును 3 వారాలకైతే వాయిదా వేయడం జరిగింది. ఇక స్కిల్ క్యాంప్ కేసుకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గతంలో 50 రోజుల పాటు రాజమండ్రిలో జైల్లో జీవితాన్ని అయితే గడపడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో
ఘన విజయం సాధించి ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలను అయితే నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైనటువంటి ఇసుక పాలసీ విధానాన్ని గురించి తాజాగా సిఐడి ఆ విచారణకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో టీడీపీ పార్టీ పెద్ద ఎత్తున కూడా గత ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి ఇసుక విధానాన్ని గురించి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే బాధ్యులను ఖచ్చితంగా గుర్తిస్తాం, శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా అప్పట్లో హామీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి తాజాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైనటువంటి ఇసుక పాలసీ విధానాన్ని గురించి తాజాగా సిఐడికి అయితే అధికారులు ఇస్తూ విచారణకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలవుతున్నటువంటి ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ప్రభుత్వ అధికారులు పారదర్శకంగా అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఇసుక పాలసీ విధానంలో ఎటువంటి తప్పులు జరిగినా కూడా కలెక్టర్లు బాధ్యత వహించాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఇసుక పాలసీ విధానంలో కొంత రవాణా ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వ అధికారులు రవాణా ఛార్జీలు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని, స్టాక్ పాయింట్లు, రీచ్ కేంద్రాలు దగ్గరగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, గ్రామ సచివాలయ పరిధిలో ఇసుక కేంద్రాల కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వ అధికారులని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యకు గురి కావడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో రాజకీయ ప్రేరేపితంగా దాడులు జరుగుతూ ఉన్నాయని, గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్లో రాజకీయ ప్రేరేపితంగా దాడులు జరిగాయి. ఇప్పుడు అదే సంస్కృతిని ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టి దాన్నే కొనసాగిస్తుందంటూ కూడా ప్రభుత్వాన్ని అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. శ్రీశైలం నియోజకవర్గంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నా కూడా వారి కళ్ళడితేనే కూటమి చెందినటువంటి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి సుబ్బారాయుడిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు అక్కడ ఉన్నా కూడా ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. కనీసం గాల్లోకి కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేయకపోగా కూటమి నేతలను ఏమాత్రం కూడా అడ్డుకోలేదు. హత్య జరిగేటువంటి ఆ సంఘటనను అడ్డుకునే ప్రయత్నం పోలీసులు ఏమాత్రం కూడా చేయలేకపోయారంటూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రస్తుతం నీరు గారిపోయింది అంటూ కూడా పేర్ని నాని అయితే తీవ్రస్థాయి విమర్శలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం పరిపాలన అంతా కూడా ఒక మాజీ ఐజీ, మాజీ డిఐజీ చేతుల్లోనే నడుస్తూ ఉంది. ఏమాత్రం రాజ్యాంగ పరిపాలన నడవకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందంటూ కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని కూటమి పార్టీలను అయితే ఆయన విమర్శలు అయితే చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గతంలో వాలంటీర్లు విధి నిర్వహణలో ఉన్నప్పుడు తమకు కేటాయించినటువంటి ఆ కుటుంబాల్లో ఉన్న సభ్యులతో కలిసి కొన్ని వాట్సాప్ గ్రూపులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పరిపాలనా సౌలభ్యం పేరుతో గతంలో వారికి సమాచారం అందించే ఉద్దేశంలో వాలంటీర్లు వాట్సాప్ గ్రూపులను అయితే క్రియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం తాజాగా వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ వాట్సాప్ గ్రూపులన్నింటిని కూడా డిలీట్ చేయాలంటూ దీనికి సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు ప్రజలు కూడా అప్రమత్తం చేస్తూ అటువంటి గ్రూపుల్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక వాలంటీర్లు కూడా ఇలా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కొంత ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టేందుకే ప్రభుత్వం ఆలోచన చేస్తుందా అంటూ కూడా వాలంటీర్ వ్యవస్థ ప్రశ్నలు అయితే సంధిస్తూ ఉన్నారు. గతంలో గౌరవ వేతనం ఇవ్వకోకుండా గత 2 నెలల నుంచి పెండింగ్లు అయితే పెట్టడం జరిగింది. ఇక పెన్షన్ల పంపిణీ విషయంలో ఏమాత్రం కూడా వాలంటీర్లను ఉపయోగించుకునేటువంటి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా వాలంటీర్లు క్రియేట్ చేసినటువంటి గ్రూపులన్నింటిని కూడా తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లను పూర్తిగా పక్కన పెట్టేందుకే ఈ విధంగా ఈ ప్రయత్నాలు ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా వైసీపీ పార్టీ విమర్శలు అయితే చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావనత వ్యక్తం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద అతి త్వరలోనే అనర్హత వేటు పడబోతూ ఉంది. రాష్ట్రంలో ఆ 10 స్థానాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ కేటీఆర్ అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్ పార్టీ గూటికైతే చేరుకోవడం జరిగింది. ఈ విషయం మీద బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తీవ్ర స్థాయిలో అభ్యంతరాన్ని తెలుపుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరుకునే అవకాశం ఉంది అంటూ కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశాభావనత వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో అయితే చేరలేదు, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామంటూ కూడా వారు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి అక్కడ రాజ్యాంగ నిపుణులైతే చర్చలు జరుపుతూ ఉన్నారు. అనర్హత వేటు వేసే విషయం గురించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా కోర్టులో కేసు వేయాలి అనేటువంటి విషయం గురించి ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే
అలాగే కేటీఆర్ ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. హైకోర్టులో కేసును కూడా దాఖలు చేయడం జరిగింది. ఏపీ హైకోర్టు అతి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యంలో ఒకవేళ ఏపీ హైకోర్టు అనర్హత వేటు వేసే విషయం గురించి వెనకడుగు వేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా మేము వెనకడుగు వేసేలేదు అంటూ కేటీఆర్ అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మాకు ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది కాబట్టి అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అంటూ కేటీఆర్ అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులకి వర్తిస్తున్నటువంటి రూల్స్ మాకు కూడా వర్తింప చేయాలంటూ రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల సంఘం అయితే డిమాండ్ చేస్తూ ఉంది. 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఇప్పటి వరకు రావాల్సినటువంటి అన్ని బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఈ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే అందరు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లాగానే ప్రమోషన్లు బదిలీలు వెంటనే కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రొబేషన్ డిక్లేర్ అయినటువంటి దగ్గర నుంచి కూడా జూనియర్ అసిస్టెంట్కి ఇచ్చేటువంటి పే స్కేల్ను వర్తింప చేయాలంటూ కూడా ఈ సంఘం ముఖ్యంగా డిమాండ్ అయితే చేస్తూ ఉంది. ఇక అతి ముఖ్యంగా యూనిఫామ్ను తొలగించాలంటూ కూడా సచివాలయ ఉద్యోగస్తులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు.